దుష్కరకాలంగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఇవాళ తొలిసారి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. రేపు రాజ్యసభలో ఈ బిల్లులు చర్చకు రానున్నాయి. నిన్న లోక్సభలో జరిగిన చర్చలో విపక్షాలన్నీ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత రాజా, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు స్పష్టం చేశారు. లోక్సభలో మోదీ సర్కార్కు ఓటమి తప్పదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. నిన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు సమావేశమై బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సంఘటితంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలా అనే అంశంపై అధికార పక్షం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఛాంబర్లో కేంద్ర హోంమంత్రితో పాటు పలువురు మంత్రులతో భేటీ అయ్యి ఏ విధంగానైనా ఈ బిల్లులను ఆమోదం పొందేలా చూడాలని తెలిపారు. కనీసం 40 మంది విపక్ష సభ్యులు గైర్హాజరైతే ఏ సమస్య ఉండదని బీజేపీ నేతలు చెప్పగా, విపక్షాలతో మాట్లాడాలని, ఒక్కొక్క ఎంపీతో చర్చించాలని మోదీ సూచించినట్లు తెలిసింది. లోక్సభలో ప్రస్తుతం 541 మంది సభ్యులున్నారు. అందులో 2/3 మంది అంటే 360 మంది మద్దతు ఇస్తేనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్డీఏకి ప్రస్తుతం 294 మంది సభ్యుల మద్దతు ఉన్నదని, వైసీపీ, చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిసి ఈ సంఖ్య 305కు చేరుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అంటే బిల్లు ఆమోదం పొందడానికి మరో 55 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ప్రతిపక్ష శిబిరంలో చీలికలు తప్పవని, పలువురు తమకు అనుకూలంగా ఓటు వేయడమో లేక గైర్హాజరు కావడమో చేస్తారని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు అఖిలేష్ యాదవ్తో మంతనాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ మద్దతు పొందేందుకు కూడా తీవ్ర యత్నాలు జరుగుతున్నాయని అధికార పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందేందుకు 163 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఎన్డీఏకు 142 మంది మద్దతు ఉన్నదని, మరో 21 మంది మద్దతు సాధించవలసి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. లోక్సభలో బిల్లులు ఆమోదం పొందితే రాజ్యసభలో ఆమోదానికి ఎటువంటి సమస్య ఉండదని ఈ వర్గాలు చెబుతున్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు విపక్షం ఓటింగ్కు పట్టుబట్టింది. దాంతో స్పీకర్ ఓం బిర్లా డివిజన్కు అనుమతించారు. నిన్న సభకు 104 మంది సభ్యులు హాజరు కాలేదు. సభలో 543 సీట్లు ఉండగా 3 సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత బలం 540 మంది సభ్యుల్లో కేవలం 436 మంది హాజరయ్యారు. అందులో 251 మంది బిల్లులను ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఓటేశారు. 185 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో విపక్షాల అభ్యంతరం వీగిపోయింది. బిల్లుపై చర్చ మొదలైంది. రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి సాధారణ మెజారిటీ చాలు. నెగ్గించుకునే సమయంలో 2/3 మెజారిటీ అవసరం. లోక్సభలో నిజానికి ఎన్డీఏ బలం 293, అంటే ఎన్డీఏ సభ్యులే 42 మంది రాలేదు. ఇతర పక్షాల నుంచి మరో 62 మంది రాలేదు. నిజానికి బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు 3 రోజులు సభకు హాజరు కావాల్సిందేనని విప్ జారీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బిజీగా ఉన్నటువంటి బెంగాల్, తమిళనాడు ఎంపీలు, అన్ని పార్టీల వారు కూడా సభకు రాలేదు. విపక్షాల సభ్యులు కూడా సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత కీలకమైన బిల్లుకు 104 మంది సభ్యులు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే 2/3 మెజారిటీకి చాలా దూరంలో ఉన్న ఎన్డీఏ ఈ బిల్లును నెగ్గించుకోవాలంటే 2/3 మెజారిటీ ఫిగర్ను 291కి తగ్గించాలి. అందుకోసం ప్రస్తుతం సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 104 మంది విపక్షం సభ్యులు హాజరు కాకుంటే సరిపోతుంది. నిన్నటి సభ్యుల గైర్హాజరు ఇవాళ జరగబోయే పరిణామాలకు సూచన కావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి.